కనుక ఇక్కడ ఎప్పుడు కుటుంబంలో ఐక్యత అనేది మనం గమనించినట్లయితే భర్తకు భార్య లోపడాలి. రెండవదిగా భర్త భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి అంట. అంటే ప్రేమలో మరి రకరకాల ప్రేమలు ఉంటాయి. కపట ప్రేమ, దొంగ ప్రేమ, అవసరానికి తీర్చబడేటువంటి ప్రేమ, ఆ టైంలో ఆ అక్కర తీర్చబడటానికి ప్రేమ, ఆకలైతే అన్నం పెట్టించుకోవడానికి ప్రేమ. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే, క్రీస్తును కొడుతున్న వారిని, తిడుతున్న వారిని, ఉమ్మి వేసిన వారిని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి. కనుక భర్త భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. అప్పుడే ఇక్కడ మనం ఇంకోటి 31వ వచనం మనం గమనించినట్లయితే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, వారిద్దరును ఏక శరీరం. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి అనుకుంటే, ఈ చెయ్యికి దెబ్బ తగిలితే ఈ చెయ్యి ఏమవుతుంది? బాధపడుతూ ఉంటుంది. కాలికి దెబ్బ తగిలితే ఇంకొక కాలు కూడా బాధపడుతూ ఉంటుంది. అంతేనండి. ఈ శరీర అవయవంలో ఏది దేనికి అనుకోకుండా గాయమైనా, ముళ్ళుగుచ్చుకున్నా, ఏ దెబ్బ తగిలినా ఈ దేహమంతా బాధ కలిగించబడుతుంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఏం కాబోతున్నారు అంటే ఒకే శరీరం. అంటే ఒకే శరీరం అంటే ఒకరికి బాధ నొప్పి కలిగితే రెండో వ్యక్తికి కూడా బాధ కలగాలి. అంటే ఇప్పుడు వారిద్దరూ ఒకటై ఉన్నారు కనుక ఈ నియమాలు పాటించినంత కాలం ఆ కుటుంబంలో, ఆ సంసారంలో ఎంతో సంతోషము, సమాధానము కలిగించబడేదిగా ఉంటుంది. రెండవదిగా సరే ఒక కుటుంబాన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము